హలో ఫ్యామిలీ మెంబర్స్, దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో. నాకు ఎప్పటి నుంచో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనేది ఒక కోరిక అనమాట. ఐ హోప్ యూ గాయ్స్ ఆర్ సపోర్టింగ్ మీ. నాకు తెలిసిన కొంత కంటెంట్ని అయితే నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అది కూడా రియాలిటీలో, రియల్ లైఫ్లో జరిగేవి. సో నా ఫస్ట్ వీడియో చూసేయండి. నేను రీసెంట్గా బాధపడిన ఒక యాక్ని గురించి మీతో చెప్తాం అనుకుంటున్నాను. ఇదే నోడ్యులర్ యాక్ని అనమాట. అది చూస్తున్నారు కదా, రెడ్గా అండ్ అలానే బయటికి వైట్గా పోర్స్ వచ్చేసినట్టు కనిపిస్తుంది. ఇది చాలా గట్టిగా గడ్డలు కట్టినట్టు ఉంటుంది అనమాట. ఇది వచ్చినప్పుడు చాలా పెయిన్ఫుల్గా కూడా అనిపిస్తుంది. మనకి ఏ యాక్ని అయినా కావచ్చు, ఏమొచ్చినా కూడా ఫస్ట్ డెర్మటాలజిస్ట్ని అయితే కన్సల్ట్ చేయాల్సిందే. సో అది కాకుండా నాకు తెలిసినవి, నేను అది వచ్చినప్పుడు కొన్ని హోమ్ రెమెడీస్ ఏదైతే వాడానో అవి మీకు చెప్తున్నాను. ఫస్ట్ థింగ్ వేపాకు అనమాట. వేపాకు చాలా మంచిది, ఇది అందరికీ తెలిసిందే. మనకి అమ్మవారు వచ్చినా ఏది వచ్చినా కూడా దీన్ని రాస్తారు. ఎస్పెషల్లీ యాక్ని వచ్చినప్పుడు వేపాకు అనేది చాలా బాగా పనిచేస్తుంది. నాకు కూడా దీనివల్ల చాలా యూజ్ అయిందనమాట. కానీ ఫస్ట్ థింగ్ మనం డర్మటాలజిస్ట్ని అయితే ఎలా అయినా కన్సల్ట్ అవ్వాలి. వాళ్ళు ఇచ్చిన మెడిసిన్తో పాటు ఇలాగ మనం కొన్ని పాటిస్తే మనకు మంచిది అనమాట. కొంచెం వేగంగా క్యూర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అండ్ ఇలాంటి యాక్ని రావడానికి మెయిన్ రీజన్స్ ఏంటంటే జెనెటిక్స్ ఒకటి, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఒకటి, ఫేస్లో ఎక్కువ ఆయిల్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల, ఇలాంటి కారణాల వల్ల కూడా మనకి ఇలాంటి యాక్నీస్ వస్తాయి. మనం ఫస్ట్ థింగ్ చేయాల్సింది ఏంటంటే బయట ఆయిల్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలన్నమాట. ఎవరైనా ఫుడ్డీస్ నాలంటలు ఉంటే కొంచెం కంట్రోల్ చేసుకున్నామా. కొంచెం కష్టం ఈ టైంలో, కానీ తప్పదు. ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలంటారు కదా, అలాంటిదే. ఫస్ట్ ఆ వేపాకులను అయితే మంచిగా వాష్ చేసేసుకొని మిక్సీలో వేసేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలన్నమాట. పేస్ట్ చేసుకొని మీరు దాన్ని ఫ్రిడ్జ్లో ఒక 2-3 డేస్ వరకు స్టోర్ చేయొచ్చు. నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మెత్తగా అయితే పేస్ట్ చేసుకోండి. దీన్ని 2-3 డేస్ వరకు స్టోర్ చేసుకున్నా కూడా ఉంటుంది. ఒక కంటైనర్లోకి తీసుకొని అందులో ఏదైతే చూపిస్తున్నానో ఆ రకంగా పేస్ట్ చేసుకొని అలోవెరా జెల్, నేనైతే మమా ఎర్త్ అలోవెరా జెల్ వాడుతున్నాను. మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే రోజ్ వాటర్ కూడా వేసుకోవచ్చు. అలోవెరా జెల్ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి అన్నమాట. సో అందుకని అలోవెరా జెల్ కూడా నేను వాడుతున్నాను. పసుపు అనేది మెయిన్ ఇంగ్రీడియంటే, అందరికీ తెలిసిందే కదా పసుపు వల్ల కూడా ఎన్ని యూజెస్ ఉన్నాయో. సో టర్మరిక్ అనేది కూడా యాడ్ చేసుకొని అదైతే ఫేస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారా, నేనైతే నా చేతికి అప్లై చేసి చూపిస్తున్నాను. అప్లై చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఎండనివ్వాలి. ఎండిన తర్వాత మనం దాన్ని క్లీన్ చేసుకోవాలి. ఎండిన తర్వాత ఎందుకంటే చూస్తున్నారు కదా, అంత బాగా డ్రై అయినాక మనం దాన్ని క్లీన్ చేసుకుంటే ముందు కంటే కూడా కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ అలానే చాలా బాగా కనిపిస్తుంది. అది బాగా డ్రై అయిపోయినాక వాష్ చేయడమే. చూసారా నా హ్యాండ్స్ ఎంత స్మూత్గా సాఫ్ట్గా అయ్యాయో. ఇది డైలీ వాడడం వల్ల చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నమాట. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా కామెంట్లో చెప్పండి, నేను మీకు మెసేజ్ సెండ్ చేస్తాను. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎందుకంటే ఇది న్యాచురల్గా మనం రాస్తున్నాం కాబట్టి. సో బయట నుంచి ఎవరో చెప్పిన క్రీమ్స్ అలాంటివి అయితే వాడకండి. డెర్మటాలజిస్ట్ కన్సల్ట్ అయిన తర్వాత వాళ్ళు ఏదైతే ఇస్తారో ఆ జెల్స్ అవే వాడండి. వీటి వల్ల ఏంటంటే తగ్గే అవకాశం ఉంటుంది. వేపాకు చాలా మంచిది కాబట్టి నేను చెప్తున్నాను. ఇదైతే దీనివల్ల నాకు యూస్ కూడా అయింది కాబట్టి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. వాటర్ అయితే ఎక్కువ తీసుకోండి. మెయిన్గా జంక్ ఫుడ్స్ అయితే అవాయిడ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. నేను ఖచ్చితంగా మీకైతే మెసేజ్ చేస్తాను, రిప్లై ఇస్తాను. మళ్ళీ ఇంకో వీడియోలో కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. బాయ్ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.